లార్డ్. నీవు ఇంత కష్టం ఎందుకు పడుతున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? ప్రార్థిస్తున్నావు, నమ్మకం ఉంచుతున్నావు, కానీ సమస్యలు తగ్గడం లేదు. ఒక ప్రశ్న, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడా? బైబిల్ చెబుతుంది, యాకోబు రాసిన పత్రిక 1, 2, 3 వచనాలు. మీ విశ్వాసము పరీక్షింపబడుట వలన సహనము కలుగును. అంటే పరీక్షలు శిక్ష కాదు. పరీక్షలు దేనికి? శిక్ష కాదు. అవి ట్రైనింగ్ అన్నమాట, ప్రిపరేషన్కి. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు? నిన్ను బలంగా చేయడానికి, నీకు స్ట్రెంగ్త్ ఇవ్వడానికి. బంగారం అగ్నిలో వేయబడకపోతే శుద్ధవుతుందా? అలాగే పరీక్షలు లేకపోతే నీ విశ్వాసం బలంగా ఉండదు, స్ట్రాంగ్ అవ్వదు. కాబట్టి దేవుడు నిన్ను పరీక్షించాలి. నిన్ను తన దగ్గరకు తీసుకురావడానికి కష్టాల్లోనే మనం దేవుణ్ణి ఎక్కువగా వెతుకుతాం. సమస్యలు లేకపోతే మనం దూరం అయిపోతాం. అందుకే దేవుడు సమ్ టైమ్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ని అలౌ చేస్తాడు. యోబు జీవితాన్ని గుర్తుపెట్టుకో. ఒకసారి యోబు జీవితాన్ని పరిశీలించు. అతను అన్ని కోల్పోయాడు, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. చివరికి దేవుడు అతన్ని డబల్గా, రెండింతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. విను మిత్రమా, నీవు ఎదుర్కొంటున్నది శిక్ష కాదు, అది ప్రిపరేషన్. దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తున్నాడు. కాబట్టి వదలొద్దు, నిలబడిపో. నీ పరీక్ష నీ సాక్ష్యం అవుతుంది. దేవుని కొరకు నువ్వు నిలబడు. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది? నేను ఈ సమస్యలో ఎందుకు ఇలా అయిపోతున్నాను? నేను ఎంత ప్రార్థన చేసినా ముందుకు వెళ్ళట్లేదు, కార్యాలు జరగట్లేదు. ఈ పని మొదలు పెడుతుంటే ఆగిపోతుంది, ఆ పని మొదలు పెడుతుంటే ఆగిపోతుంది అని నువ్వు అనేక ప్రయత్నాలు చేస్తున్నావేమో, ఆగిపోతున్నావేమో. కానీ దేవుడు లేకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమే. కాబట్టి దేవుణ్ణి కలిగి ఉండు. శ్రమలో నేను అతనికి తోడయుందును అని ప్రభువు చెప్పిన ఆ మాటను జ్ఞాపకం చేసుకో. శ్రమలో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. పరీక్షించేటప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీకు తోడుగానే ఆయన ఉంటాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి నీకు కలిగి ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నాడు. నీ సాక్ష్యాన్ని రెట్టింపు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.